ఒక అడవిలో నక్క, జింక, అడవి పిల్లి స్నేహితులుగా ఉంటాయి. వాటిలో నక్క ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. తాను చాలా తెలివైన దానినని దానికి చాలా నమ్మకం. ఒకరోజు అవి మూడు అడవిలోకి షికారుకు వెళ్తుంటాయి. అప్పుడు నక్క జింక, పిల్లితో, మిత్రులారా, ఇప్పుడు గనుక అనుకోకుండా మనకు పెద్ద పులి ఎదురైందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు అని స్నేహితులను అడుగుతుంది నక్క. పెద్ద పులి ఎక్కడా అంటూ బెదురుగా అడుగుతుంది జింక. ఎందుకు జింక అంత భయపడతావు? నేను ఒట్టిగానే అంటున్నాను, ఒకవేళ ఎదురైతే సంగతి అడుగుతున్నాను అంటుంది నక్క. చేసేదేముంది నక్క బావా, నాకు తెలిసిన ఒకే ఒక ఉపాయాన్ని అమలు చేస్తాను అంటుంది పిల్లి. అవును నక్క బావా, నేను కూడా నాకు తెలిసిన విద్యను నేర్పుగా చేస్తాను అంటుంది జింక. మీరు తెలివి తక్కువవారు కాబట్టి మీకు ఒక్క విద్య తెలుసు, కానీ నాకు అలా కాదు. నాకు తప్పించుకోవటానికి 100 ఉపాయాలున్నాయి. వాటిలో ఏదో ఒకటి అమలు చేసి నేర్పుగా తప్పించుకుంటాను అంటుంది నక్క. నువ్వంటే జిత్తులు మారి నక్కవు కదా నక్క బావా, నువ్వు ఎలాగైనా మాయ చేసి తప్పించుకోగలవు అంటుంది జింక. అవి మూడు అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా నిజంగానే వాటికి ఒక పెద్ద పులి ఎదురొస్తుంది. దాంతో అవి మూడు వెనక్కి తిరిగి పరిగెడుతూ ఉంటాయి. అవి పారిపోతూ ఉండటంతో పులి కూడా వాటి వెంటపడి తరుముతూ ఉంటుంది. ముందుగా పిల్లి వేగంగా వెళ్లి దానికి కనపడ్డ చెట్టు ఎక్కేస్తుంది. తరువాత జింక, నక్క పరిగెడుతూ ఉంటాయి. కొంతసేపటికి జింక గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్లి దాక్కుంటుంది. ఇక మిగిలింది నక్కే కాబట్టి నక్కను తరుముతూ ఉంటుంది పెద్ద పులి. నక్క తనకు తెలిసిన 100 ఉపాయాల్లో ఏది అమలు చేయాలో తెలియక తికమక పడుతూ ఏది అమలు చేయలేక పులి చేతిలో పడి చస్తుంది. నీతి: సమయానికి తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారే తెలివైనవారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.